హాయ్ ఫ్రెండ్స్. ఏంటో వీడియోస్ గుర్తొచ్చినప్పుడు పెడుతుంది అనుకుంటున్నారు. మరి అట్లుంది నా పరిస్థితి. ఇంకా మా ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మా ఇంట్లో వచ్చాక నేను ఫస్ట్ వెతుక్కునేది అదిగో ఆ క్యాలెండర్. ఆ క్యాలెండర్లో మా హస్బెండ్ నేను ఉంటాం కదా, ఇంకా తను చూసుకుంటూ ఉంటానన్నమాట. ఫస్ట్ రాగానే ఇంకా ఇంట్లో మెమొరీస్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఏం చేస్తాం, ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మా ఇంటి సంక్రాంతి పండుగ. ఏదో అలా నార్మల్గా చెయ్యాలి అన్నట్లు చేసాం తప్ప ఎంజాయ్మెంటే లేదు. చూస్తారుగా, ఇంకా మా పాప అయితే బయట ఆడుకుంటూ అలా చేస్తూ ఉంది. నేనైతే ఇంకా ఒక్కదాన్ని ఇంట్లో కూర్చుని అలా ఫీల్ అవుతూ ఉన్నానన్నమాట. ఇంకా మార్నింగ్ భోగి రోజు ఫ్రెండ్స్, భోగి ముందు రోజు వచ్చామన్నమాట. ఇంకా ముగ్గులైతే వేసేసా. ఏదో అలా వేసాను ఫ్రెండ్స్ ముగ్గు కూడా. మరి ఇంట్లో పండగ లేకపోయినా, ఇంట్లో ఎంజాయ్ లేకపోయినా బయట వాళ్ళకన్నా పండగ చేసుకున్నట్టు తెలియాలి కదా. అందుకే అత్తయ్యకి అంతగా ముగ్గులు పెట్టడం రాదనమాట. అంటే వేస్తుంది, వాళ్ళ కాలంలో ముగ్గులు వాళ్ళు వేస్తారనమాట. ఇంకా నేనైతే ముగ్గులతో నింపేసా. ఇది సంక్రాంతి రోజు నైట్ అయితే ముగ్గులు వేస్తున్నాం అనమాట. అత్తయ్య అయితే సపోర్ట్ చేస్తుంది చాలా బాగా. ముగ్గు వేసేదాకా అట్లనే నాతో పాటు కూర్చుంటుంది అనమాట. నేను ముగ్గు వేస్తూ ఉంటా, ఆమె కలర్స్ అన్నీ అందిస్తూ ఉంటుంది. అది 12 అవని 2 అవని అంతే, ఇంకా తగ్గేదేలే అన్నట్టు కూర్చుంటాము. ముగ్గులు అంటే చాలా ఇష్టం మా అత్తయ్యకి. వేస్తే చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకా పండగ అంటే ఇంకా నార్మల్లీ ముగ్గులు వంటలు అదే. ఇంకా మార్నింగ్ అయితే నా ముగ్గు ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదో అలా సింపుల్గా వేసాంలేండి. సంక్రాంతి పండుగ అంటే పుట్టింటికి అల్లుడు కూతురు వెళ్ళాలి. ఇదేంటో నేనేమో ఇక్కడికి వచ్చాను. మరి ఏం చేస్తాం, అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటున్నాం కదా, ఇక్కడ కూడా ఉండాలి కదా, అందుకే వచ్చేసాను. లాస్ట్ ఇయర్ వీడియోస్లో పెట్టాను సంక్రాంతి పండుగ మేమందరం ఉండి సెలబ్రేట్ చేసుకుంది, అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నది, అక్కడ సంబరాలు చేసేది అదంతా. ఇంకా ఎవ్రీ ఇయర్ అలానే చేస్తారనమాట. కాకపోతే అది మిస్ అయిపోయాను. నేను ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. ఇంకా మేమైతే పిండి వంటలు స్టార్ట్ చేసేసాం. చక్కలు చక్రాలు కజ్జికాయలు అవన్నీ చేసినాం అనమాట. సింపుల్, ఎవరు తింటారు అన్నట్లుగా ఏదో చెయ్యాలి అన్నట్లుగా చేసినాం. ఇంకా ఇది వచ్చేసి కనుమ రోజు. ఇంకా కనుమ నైటు ముగ్గులు వేయడం, ఎందుకంటే మార్నింగ్ ఫుల్ మంచు చలి కదా, ఇంకా నైటే వేసుకుని ఉంటే బాగుంటుందిలే అని చెప్పేసి నేనైతే రోజుకు ఒక ముగ్గు అయితే పండగ అంతా మా ఇంటికాడ అట్లానే ఏదో నార్మల్గా చేసినాం. ఈసారి కోడి పుంజులు వేసిన. మా అత్తయ్య వచ్చేసి ముగ్గులకి ఎంకరేజ్ చేస్తుంది, అదేయమ్మా ఇదేయమ్మా అని చెప్పేసి. ఇంకా నేను తగ్గేదే లేదన్నట్టుగా వేయాల్సిందే అని వేస్తానన్నమాట. ఇంకా కనుమ పండుగ రోజు మేము దీపం పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా పూజ గదిలో పూజ చేసుకుని, పొంగల్ చేసుకుని, గారెలు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 3 days చేయలేదన్నమాట. ఎప్పుడూ చేస్తాము కానీ ఫుల్ కోల్డ్ కాఫ్ దగ్గుతూ, ఇంకా పాపకి బాగాలేదు, నాకు బాగాలేదు. ఇంకా అత్తయ్య వాళ్ళేమో కొంచెం పనుండి వెళ్ళిపోయారనమాట బయట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ రోజైనా దేవుడికి దీపం పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా ఆ రోజు చేసినాం. పూజ అయితే అలా కంప్లీట్ చేసినాం. మా మావయ్య అయితే ఇంకా అన్ని పటాలు, దేవుని ఫొటోస్ అన్నీ కడిగి బొట్లు అవన్నీ పెట్టారు. నేనైతే ఇంకా వంట చేసేసిన. మా పాప చూడండి, మా ఇంటి మహాలక్ష్మి చూడండి. ఇంకా పూజ చేయడం ఆలస్యం, కొబ్బరికాయ కావాలి ఇంకా ఆమెకి. ఇంకా టెంకాయ తీసుకుని అయితే ఇంటి ముందు కూర్చొని తింటూ, మా అత్తయ్య అయితే శారీ కట్టుకుని రెడీ అవుతుందన్నమాట. నాకైతే ఎంజాయ్మెంట్ అనేది లేదు, ఏదో అవుతుందిలే అన్నట్లా ఉంది పండుగ. ఇంకా మా మావయ్య, మా మరిది గారు అనమాట లోపల. ఇంకా లాస్ట్కి మనము శారీ కట్టుకోకపోతే బాగోదని చెప్పేసి అత్తయ్య శారీ కట్టుకుంటే నేను కూడా సింపుల్గా అలా శారీ కట్టుకుని రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట. కానీ ఏదో ఫీలింగ్, 3 years తనతో ఉండి పండగ సెలబ్రేషన్స్ చేసుకున్నాం కదా, ఇంకా ఈ ఇయర్ ఇలా ఉండేసరికి నాకు అదొక దిగులు. ఇంకా ఇంట్లో పాప అయితే ఇంకా డ్రెస్సులు చేంజ్ చేసి తల ప్రాణం తోక్కొచ్చిందనమాట. లాస్ట్కి అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకుంది. ఇంకా తను అలసిపోయిందనమాట. ఇంకా ఇంట్లో మావయ్య టీవీ చూస్తూ పడుకున్నారు. వండినవన్నీ తిని కూర్చున్నాం. ఇంకా ఏదో అలా మా పండుగ అయితే అలా జరిగింది. ఇంకా లాస్ట్కి సంక్రమణని పంపిస్తారు కదా, నాకు తెలీదు.
చేస్తారు మరి పద్ధతి. ఇంకా అత్తయ్య అక్కడ ముగ్గేసిస్తే నేను లాక్కెళ్తున్నాను అనమాట తాడుతో. మా పాప అయితే ఉదయం నుండి ఆడి ఆడి అయితే ఇంకా అలా నిద్రపోయింది ఈవినింగ్కి. ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి సంక్రాంతి పండుగ ఇలా జరిగింది. ఈ ఇయర్ ఏదో అలా అలా చేయాలి అన్నట్లుగా సింపుల్గా ఇంకా ఇంట్లో అలా నార్మల్గా చేసేసుకున్నాం. మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.